అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే విద్యార్థులకి నిలయం అనుకుంటారో, విద్యార్థులకి దేవాలయం లాంటి యూనివర్సిటీలో అది పెట్టడమే చాలా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే ఏ విద్యా సంస్థల్లో కూడా యూనివర్సిటీలో రాజకీయ సమావేశాలు జరగకూడదని మనందరికీ కూడా తెలిసిన విషయమే. వీటన్నిటిని తొంగలో తొక్కి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహానాడు అని చెప్పని ఒక మాయనాడిని అక్కడ పెట్టడం జరిగింది. మహానాడు కాదు, అది మాయనాడు కావచ్చు, మోసనాడు కావచ్చు, వెన్నుపోటు నాడు కావచ్చు. ఈరోజు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు జన్మదినం. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మహానాడిని చంద్రబాబు నాయుడుగా పెట్టడం జరుగుతుంది. కనీసం చంద్రబాబు నాయుడు గారికి నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పే నైతిక అర్హత కూడా లేదు. వెన్నుపోటుతో ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి దించేసి ముఖ్యమంత్రిగా వెన్నుపోటుతో మన రామారావు గారి యొక్క పదవిని లాక్కొని వారి ఆత్మకి, అదేవిధంగా వారి ఆరోగ్యానికి కూడా, వారి చావుకి కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాట్లాడితే చెప్తానికి ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టుకుంటారు, దండలు వేస్తారు తప్ప ప్రతి సంవత్సరం మహానాడులో ఒక తీర్మానం చేస్తారు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి అని. ఈ తీర్మానాన్ని ఏం చేస్తారు? కనీసం మీరు ఎన్డీఏ భాగస్వామ్యంగా మీరు ఉంటున్నారు. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారు. కనీసం ఎన్టీ రామారావు గారికి చిత్తశుద్ధితో భారతరత్న కావాలని చెప్పిన ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? కేవలం ప్రజలను మోసం చేయడానికి ఎన్టీ రామారావు గారికి పాప వీళ్ళు భారతరత్న తీర్మానం చేస్తున్నారు అని చెప్పని ప్రజల మెప్పు పొందదని తప్ప మీకు దీంట్లో ఎటువంటి చిత్తశుద్ధి లేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా మీరు మహానాడు అంటే అర్థం ఏంటి? మహానాడులో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, దాంట్లో ఏదైతే మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో, మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని ఎంతవరకు మనం నెరవేర్చాల్సిన ఏ విధంగా నెరవేర్చాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని మీరు చేయాల్సింది పోయి దాంట్లో కేవలం రాజకీయాలు మాట్లాడుకోవడం, ప్రతిపక్ష పార్టీని దుమ్మెత్తిపోయడం తప్ప మీరు మహానాడులో ఎటువంటి చర్చలు జరగకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టో తయారు చేశారు. ఈ మేనిఫెస్టోలో కనీసం 10% అయినా మీరేమన్నా చేశారా? తెలుగుదేశం మేనిఫెస్టో చాలామంది ఈ మధ్య మనం అన్ని మీడియా మాధ్యమాల్లో చూడడం జరిగింది. అబద్ధాల పుస్తకం ఏది అంటే అది తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రజానీకం అనుకోవడం తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోలో ఏదైనా ఒక 10% అని మీరు చేయగలిగారా? నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు మహానాడులో మీ మేనిఫెస్టో మీద చర్చ చేసుకునే దమ్ము మీకుందా? మేము ఇవి చేశామని చెప్పని మీ యొక్క గుండె మీద చేపెట్టుకొని చెప్పగల ధైర్యం మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉందా అని చెప్పని మీ మీడియా ద్వారా వారందరికీ కూడా సవాలు విసురుతున్నాను. సరే, ఈ మేనిఫెస్టో అంటే పెట్టారనుకుందాం. మొట్టమొదటిగా 5 సంతకాలు మీరు ముఖ్యమంత్రి అయ్యాక సంతకాలు పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా పెట్టింది రైతుల రుణమాఫీకి నేను సంతకం పెడుతున్నానని చెప్పని. ఏదైతే మీరు రైతులకి రుణమాఫీకి అన్కండిషనల్గా మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టి, అదేవిధంగా
ఒక్కొక్క రైతుకి 1,50,000 మెన్సకుండా మీరు రుణాలు మాఫీ చేస్తామని చెప్పని మీరు చెప్పడం జరిగింది. మీరు ప్రభుత్వం ఏర్పడే ముందు మీ యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క రైతుల యొక్క రుణాలు 87,612 కోట్లు ఉంటే అవి మీ 3 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి 1,25,000 కోట్లకి ఈరోజు రైతుల రుణమాఫీ పెరగడం జరిగింది. మీరు 24,000 కోట్లు ఇస్తామని చెప్పని 11,000 కోట్లు ఇచ్చామని మీరు చెప్తున్నారు. కనీసం ఈ వడ్డీలకు కూడా ఈరోజు రైతులకు రాని పరిస్థితి. రైతులకి ఈరోజు మీరు చెప్పిన ప్రకారం రైతులకు ఏదైతే మీరు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారో ఆ రుణాలని మాఫీ చేయడం వల్ల ఎంతోమంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి మీరే దోహదపడుతున్నారని చెప్పని నేను మీ మీడియా ద్వారా వాడికి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా డోక్రా రుణమాఫీ మీరు ఎన్నికల ముందు ప్రతి మహిళకి మీ నగలన్నీ వెనక్కి తెప్పిస్తాం, ఎటువంటి కండిషన్స్ లేకుండా మీ డోక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పని మీరు హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యాక 10,000 రూపాయలు ఇస్తామని చెప్పని ఆ రోజు మీరు ఒక డోక్రా మహిళలకి మీరు తీర్మానం చేయడం జరిగింది. అది 3,000 రూపాయలుగా విడతలుగా ఇస్తామని చెప్పని చేసి ఈరోజు కనీసం వాళ్ళకు కూడా వడ్డీలు కట్టే పరిస్థితి లేకుండా అది పెట్టుబడి నిధి అని చెప్పని మీరు ఈరోజు వాళ్ళని డోక్రా మహిళలను మోసం చేస్తున్నారు. పెన్షన్ జోలికి వస్తే మీరు 1,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం, 1,500 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. బాగానే ఉంది. మీరు పెన్షన్స్ 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు, 1,500 రూపాయలు చేశారు. కానీ మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొన్న భవానీపురంలో ఒక ముస్లిం ఎస్కే కరీముల్లా అని చెప్పని అతను ఎస్కే కరీముల్లా అని చెప్పని కాంగ్రెస్ ఏదైతే పాత ప్రభుత్వం నుంచి ఉందో అతను ఈ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది 200 రూపాయలు చొప్పున. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కూడా 3 నెలల్లో మీరు ఇతనికి పెన్షన్ ఇచ్చారు. ఇతనికి పెన్షన్ ఇచ్చి ఇప్పుడు పెన్షన్ లిస్టులో నీ పేరు లేదు అని చెప్పని వాళ్ళకి ఈరోజు ఈ పెన్షన్ ఎవరైతే కరీముల్లా అని చెప్పి ఎస్కే కరీముల్లా అని చెప్పున్నారో భవానీపురంలో ఈయన దర్గా సర్కిల్లో ఉంటారన్నమాట. ఇతను ఇంతవరకు ఇతనికి పెన్షన్ గత సంవత్సరం నుంచి రావట్లేదు. దాదాపు 3 నెలలు ఇచ్చారు. మీ ప్రభుత్వంలో మాత్రం 3 నెలలు ఇచ్చారు. మీరేమో పెన్షన్లు మీరు 44 లక్షల మందికి ఇస్తున్నాం, 45 లక్షల మంది ఇస్తున్నాం అని చెప్పని మీరు చెప్పుకోవడం దీనికి ఉదాహరణగా మీకు చూపెడతాయి. ఇటువంటి చాలా 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 పెన్షన్స్ ప్రజలకు రాలేదు. ఎందుకంటే మీరు పెట్టిన నియమ నిబంధనలు ఏదైతే బయోమెట్రిక్ అన్నారో చాలామంది వృద్ధులకి వేళ ముద్ర వేసేదానికి కొంచెం ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంది. వాటిని మీరు అటువంటి దాదాపు 10 లక్షల మంది వరకు కూడా మీరు పెన్షన్ అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పని సర్వేల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా 3వ సంతకం పెట్టారు మీరు. ఎన్టీఆర్ సుజల సెవంతి 2 రూపాయలకే 20 లీటర్లు మినరల్ వాటర్ ఇస్తా అని చెప్పని మీరు 3వ సంతకం పెట్టారు. కనీసం ఏ గ్రామంలో అయినా సరే ఎన్టీఆర్ సుజల సెవంతి అమలు పడుతుందా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలా. ఎందుకంటే 20 లీటర్లు 2 రూపాయలకి ఇస్తా అని చెప్పని మీరే 3వ సంతకం పెట్టి ఈరోజు నీరు ద్వారా కూడా ప్రజల్ని మోసం చేశారు. అదేవిధంగా 4వ సంతకం బెల్ట్ షాపులు రద్దు అని చెప్పని మీరు సంతకం పెట్టారు. ఈరోజు మీ నారావారిపల్లిలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. అది కరెక్ట్ కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీ ద్వారా తెలుగుదేశం నాయకులకి కౌరు పెడతాను. ఈ మధ్యకాలంలో ఒక తెలుగుదేశం అభిమాని డైరెక్ట్గా నారా లోకేష్ గారికి ట్వీట్ చేశాడు, అయ్యా కిళ్ళి కొట్టులో కూడా మద్యం అమ్ముతున్నారు, దీన్ని నివారించండి అని చెప్పని. దానికి మీరేం సమాధానం చెప్తారు? బెల్ట్ షాపు రద్దు చేస్తామని మీ అంతా మీరే 4వ సంతకం పెట్టారు. అదేవిధంగా 5వ సంతకం పదవీ విరమణ ఏదైతే 58 ఏళ్ళ వయసు ఉందో 60 ఏళ్ళు చేస్తా అని చెప్పని మీ అంతా మీరు చెప్పి అది కొన్నింటికి మాత్రమే వర్తింపజేసే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకి అందరికీ కూడా కాకుండా ఏదో 10% 20% ఉద్యోగాలకు వర్తించే విధంగానే మీరు ఈ యొక్క పదవి విరమణ వయసుని పెంచడం జరిగింది తప్ప 80% ఉద్యోగులు ఈరోజు ఎంతోమంది ఈ యొక్క 60 ఏళ్ళు వయసుకి వాళ్ళు మీ యొక్క జీవో రాకపోవడం వల్ల ఎంతోమంది రిటైర్మెంట్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్ని కేజీ నుంచి పీజీ వరకు విద్య ఉచితంగా ఇస్తామని చెప్పని మీ అంతటి మీరే చెప్పడం జరిగింది. మీ యొక్క మేనిఫెస్టోలో ఎంతమంది కేజీ పిల్లలకి మీరు విద్య నేర్పించారు, ఎంత నేర్పించారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరికి కూడా కేజీ టు పీజీ వర్తించిన పరిస్థితి లేదు. విద్యార్థులకు ఐప్యాడ్లు ఇస్తా అని చెప్పారు. ఎవరికైనా కానీ ఐప్యాడ్ ఇచ్చారు మీరు? ఎవరైనా
ఏ విద్యార్థినికి కానీ మీరు ఐప్యాడ్ ఇచ్చారా? ఇవన్నీ కూడా మీ మేనిఫెస్టోలో ఉన్నదే. గుడిసి లేని ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పని మీరు ప్రతి వారికి కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు మాట ఇవ్వడం జరిగింది. కనీసం ఏదైనా సరే విజయవాడ నగరంలో అయితే కనుక ఒక్కింటిలో ఒక్కిల్లు 3 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఒక్కిల్లు కూడా నిర్మించకుండా ప్రజలను మోసం చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కాపులను బీసీలో చేరుస్తా అని చెప్పని మీరు చెప్పడం జరిగింది. 9 నెలల కాలపరిమితితో మీరు కమిటీ వేశారు. ఇప్పటికి 18 నెలలు అయింది. ఏమైంది సార్ మీ యొక్క కాపులు బీసీ చేసే కమిటీ మీ రిపోర్ట్ ఏమిచ్చింది? దాని మీద మీరు కాపుల్ని ఏ విధంగా బీసీలో చేరుస్తున్నారు? ఇది కూడా కాపుల్ని మోసం చేశారు. బీసీ డిక్లరేషన్ చేస్తారు మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మీరు కనీసం బీసీ డిక్లరేషన్ చేయగలిగారా? ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేసే విధంగా మీ మేనిఫెస్టోలో కనీసం 10% కూడా పూర్తి కాకుండా 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఈరోజు మహానాడులో మేము ప్రజలకు ఇవి చేస్తామని చెప్పి మీ యొక్క మోసపూరిత మాటలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. క్లియర్గా చెప్తున్నాను మీకు. ఎన్టీఆర్ గారు కావచ్చు ఈరోజు మహానాడులో కనీసం నందమూరి కుటుంబం నుంచి నందమూరి వారసులు ఏ ఒక్కరైనా కనపడ్డారా? దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క అహంకారం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధిపత్యం. నందమూరి కుటుంబాన్ని కనీసం డయాస్ మీద కూడా కూర్చోపెట్టకుండా వాళ్ళని చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా తెలియపరుస్తున్నారు. మీ యొక్క తెలంగాణ నాయకులు నిన్న మీ మహానాడు మీ సాక్షిగా చెప్పారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీలో గెలిచారో టీఆర్ఎస్ పట్ల జాయిన్ అయ్యారు అనైతికంగా, వారిని దమ్ముంటే రాజీనామా చేసి గెలవమని చెప్పని. అది ఆంధ్రప్రదేశ్కి వర్తించదా? మీరు పక్కనే కూర్చొని ఇవన్నీ కూడా వింటున్నారు. కనీసం వైఎస్ఆర్ పార్టీ నుంచి చేర్చుకున్న వాళ్ళని అది అనైతికం అని చెప్పని అటువంటి వాళ్ళకి మంత్రి ఇచ్చిన మిమ్మల్ని ఏమని పిలవాలి? మీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పని తెలంగాణ ప్రజలు ఈరోజు ఆశ్రయించుకుంటారు. చివరికి మీ మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ ఏదైతే మన అమిత్ షా గారి మీటింగ్ విజయవాడలో జరిగిందో, విజయవాడలో బీజేపీ కార్యకర్తలంతా కూడా సేవ్ బీజేపీ లీవ్ టీడీపీ అని చెప్పని సాక్షాత్తు అమిత్ షా గారి సభలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా మీ తెలుగుదేశం పార్టీని చీ అంటున్నా కూడా సిగ్గు లేకుండా మీరు ఇంకా మాకు పొత్తులు కావాలి, మాకు అధికారం కావాలని చెప్పని మీరు చేస్తున్న ఈ యొక్క నీచపు రాజకీయాలన్నీ కూడా ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు విజయవాడ నుంచి మీడియా ద్వారా మేము తెలుగుదేశం నాయకులకి మేము సవాల్ చేస్తున్నాం. మీ మేనిఫెస్టోలో 10% కూడా మీరు నెరవేర్చలేదు. 3 ఏళ్ళు పూర్తయిపోయి 4వ ఏడుకు అడుగు పెట్టారు. ఇంకా మీకు కరెక్ట్గా ఒకే 1 సంవత్సరం కాల పరిమితి ఉంది. మీరు ప్రజలకు ఏం చేస్తారు? కనీసం నిన్నే అమిత్ షా గారు చెప్పారు 1,75,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి మేము సహకారం అందించామని చెప్పని. కనీసం దాని మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఈ 1,75,000 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారు? కనీసం ఈ రోజు వరకు కూడా రాజధాని మేము అమరావతి అని చెప్పుకున్న మీరు రాజధానిలో ఏదైనా పర్మనెంట్గా నిర్మాణాన్ని చేపట్టారా? నిర్మాణం చేపట్టే అవకాశం మీకుందా? అసలు నిర్మాణం చేపట్టరా? ఇట్లా ప్రతిదీ అబద్ధము వాగ్దానాలతో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళని అటు రైతుల దగ్గర నుంచి, ఇటు మహిళల దగ్గర నుంచి, ఇటు పిల్లల దగ్గర నుంచి, ఇటు విద్యార్థుల దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా మోసం చేసిన నాయకుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని తెలియపరుచుకుంటూ మీరు మీ యొక్క మహానాడులో మీ యొక్క ప్రశంసలు పెంచుకోండి, మీ యొక్క పనితీరుని పెంచుకోండి తప్ప ప్రతిపక్ష నాయకులను కించపరిచే విధంగా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ విమర్శించే నైతిక అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికీ లేదని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ యొక్క మహానాడు అనేది మహాబోటకం, మాయనాడు, వెన్నుపోటు నాడు అని చెప్పి తెలియపరుచుకుంటూ దీని ద్వారా ప్రజలకు కానీ ఎవ్వరికీ ఒరిగింది లేదు. మహానాడు ఓన్లీ ఫుడ్ ఫెస్టివల్గా తయారైంది. అక్కడ వింత వెరైటీలు చేయడం, వంటకాలు చేయడం తప్ప దాంట్లో ఏమీ ఒరిగింది లేదు. అదేవిధంగా మహానాడుకి వెళ్ళే కార్యకర్తలందరూ కూడా విహారయాత్రలో బీచ్లో కనబడతామని చెప్పి మన మీడియా మాధ్యమం ద్వారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు కానీ ఎప్పుడైనా కానీ రేపు ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ యొక్క మహానాడు కాదు మాయా నాడు అని చెప్పి మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియపరుచుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు నిన్న
ఆయన డబ్బా కొట్టుకోవడం కోసం పెట్టినటువంటి మహానాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేదు అని చెప్పినటువంటి ఒక విషయాన్ని మాట్లాడడం జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట్లాడిన దాని మీద మేము స్పందించి చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఏమాత్రం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఒక నాయకుడిగా మీకు అధ్యక్షుడిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క దశ దిశ ఉందా లేదనేటువంటిది ప్రజలు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి చూపిస్తారని చెప్పినటువంటి దాని మీద చంద్రబాబు నాయుడికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అప్పటి వరకు ఆగలేని పరిస్థితి ఉంటే తక్షణమే మరి నీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని మరి ఎన్నికలు మధ్యంతర ఎన్నికలకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశ ఎంత ఉంది దిశ ఎంత ఉందని చెప్పినటువంటిది ప్రజలు ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్తారని చెప్పి మేము ఇక్కడి నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్టీ రామారావు గారు తెలుగు మరి ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ, మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడపడుచు ఆనందంగా గడపాలని చెప్పినటువంటి పెట్టినటువంటి పార్టీ. నిన్న చూసాం, మేము టీవీల్లో చూసాం, పేపర్లో చూసాం. అనేక సంవత్సరాలుగా నీ పార్టీకి పనిచేస్తున్నటువంటి మరి తెలుగుదేశం కార్యకర్త కవిత గారు వేదిక నుండి ఏడ్చుకుంటా కన్నీటి పర్వతమై మరి ఆమె ఈ అగౌరవాన్ని నేను తట్టుకోలేను, ఆడపిల్లలకి ఇచ్చినటువంటి గౌరవం ఇది కాదు, ప్రతిపక్షంలో ఉండగా మమ్మల్ని ఈ ప్రేతంగా పార్టీ మరి కష్టపడే రీతిలో వాడుకొని ఈనాడు వేదిక మీద పిలిచేటువంటి పరిస్థితి కూడా మాకు లేనటువంటి పరిస్థితి దాపరించింది. కాబట్టి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. మరి ఒక మహిళగా నేను ఈ పార్టీలో ఉండలేను అని చెప్పినటువంటి విషయాన్ని కూడా మరి చెప్పడం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు మహిళా సోదరిమణుల పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మహిళా సోదరిమణులందరూ కూడా మరి ఆలోచన చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము మహిళలు కోరుతూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పోకడలు ఖచ్చితంగా రేపు మీ వినాశకానికి ఇది నాంది పలుకుతుందని చెప్పినటువంటిది కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మహిళలకి సరైనటువంటి గౌరవం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక నుంచి మనమందరం కూడా ప్రజల తరపునే ఉండాలి, ప్రజల తరపునే మాట్లాడాలని చెప్పినటువంటి అంటే ఇప్పటి నుంచి మాట్లాడాలని చెప్పినటువంటి మీ యొక్క కార్యకర్తలకు మీరు ఇచ్చినటువంటి సందేశం ఇప్పటి వరకు ప్రజల్ని మీరు విస్మరించారు. మీ కుటుంబం, మీ పార్టీ, మీ భవిష్యత్తు, మీ సంపాదన కోసం మీరు పాటుపడ్డారని చెప్పని మీకు మీరే ఒప్పుకున్నట్టుగా మీరు నేను మాట్లాడేటువంటి దాన్ని మరి ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను మనం చేయాల్సిందంతా ప్రజల కోసం, అంటే ఇప్పటివరకు మీరు ప్రజల కోసం చేయలేదు అని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ప్రజలు గమనించాలి. 9 ఏళ్ళ పరిపాలన తర్వాత ఏమీ చేయలేదని చెప్పినటువంటి మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏ రకమైతే మరి నెలకొల్పారో ఇప్పుడైనా సరే మరి 5 ఏళ్ళు పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు, వాళ్ళ సొంత కార్యకర్తలు వాళ్ళ బంధువులు దాచుకున్నారని చెప్పినటువంటి దాన్ని ప్రజలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరి యువనేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పినటువంటిది కూడా ప్రజలు ఖచ్చితంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాలన్నిటి మీద మీరు దృష్టిలో పెట్టుకోండి, మీరు పరిపాలన సక్రమంగా చేయండి. కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మరి మాట్లాడితే మాత్రం మేము కాదు ప్రజలు సహించాలని చెప్పినటువంటిది చంద్రబాబు నాయుడు గ్రహించాలని చెప్పని మేము ఇక్కడి నుంచి వారికి తెలియజేస్తూ ఉన్నాం.